తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఏపీ, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో కోస్తాంధ్రకు 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా తగ్గడం లేదు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అమరావతి, నెల్లూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఏపీ, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో కోస్తాంధ్రకు 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా తగ్గడం లేదు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అమరావతి, నెల్లూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.